147 12-13 వచ్చారు 14 యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగుచేవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే. ఇక్కడ గుమ్మములు ఎందుకు ప్రార్థన చేస్తారు, లేకపోతే ఎందుకు పూజ చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, ఇవన్నీ ఎందుకు? గుమ్మములు పునాదికి ఒక ప్రత్యేకమైనటువంటిది స్థానం ఉంది, గుమ్మములు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఈ పునాది క్రీస్తే, అర్థమైందా? ఈ పునాది క్రీస్తే. చూడు, మత్తయి సువార్తలో రాయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతులు పోలి, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. బండ మీద, ఈ బండ ఎవరు అంటే క్రీస్తే అని చెప్పేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధం బండలోనిది తాగి, ఆ బండ క్రీస్తే. ఎవరు చెప్పు? బండ క్రీస్తే. అంటే మా పునాది ఎక్కడ వేయాలా? బండ మీద క్రీస్తు ఉండాల. ఫస్ట్ మూలరాయి క్రీస్తు అనే బండ మీద మనం కట్టాలి. సంఘాన్ని కూడా దేవుడు అదే కట్టాడు. ఏమనంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అన్నాడు 18వ వచనంలో, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. కాబట్టి ఈ బండ మీద సంఘం కట్టబడుతుంది, బండ మీద ఇల్లు కట్టబడుతుంది. బండ మీద మనం కట్టుకున్నది స్థిరంగా ఉంటుంది. వాన వస్తుంది, వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి, ఏదొచ్చినా కూడా అది నిలిచే ఉంటుంది. క్రీస్తు అనే బండ పైన కూడా. ఇప్పుడు ద్వారం కూడా యేసు ప్రభువారే. చూడండి, మా యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. గొర్రెలు దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు దోచుకుని వాడినై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును గనుక తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించు, మరియు గొర్రెలు పిలుచును కదా. ద్వారము గొర్రెల పువ్వు 9వ వచనం. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును కదా. ద్వారమును నే, ద్వారం ఎవరు? ఇప్పుడు యేసు ప్రభువు. ఇప్పుడు ఈ ద్వారమును ప్రవేశించేటువంటి వాడు మరి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఏం చేస్తాడు? మరి మేత మేస్తుంటాడు. తర్వాత ద్వితీయోపదేశకాండంలో ఆశీర్వదించబడతాడని ఉంది. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో ఏముంటుందంటే, మీరు లోపలికి వెళ్ళొచ్చు, బయటికి వచ్చు. లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. 28వ అధ్యాయం 6వ వచనం.
నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. కాబట్టి లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంటే లోపలికి వెళ్ళొచ్చు, బయటకు వస్తే మంచి మేత. అందుకే అక్కడ రాయబడింది, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తే మనకు ద్వారమైతే మనకు మంచి గోధుమలు, మంచి మేత గల స్థలం దొరుకుతుంది. రెండోది ఆశీర్వాదము, లోపలికి వచ్చు, బయటకు వెళ్ళచ్చు. వెళ్ళినప్పుడు దీవించబడతావు, వచ్చినప్పుడు కూడా దీవించబడతావు. అంటే బయటకు వెళ్ళేటప్పుడు దీవెన ఉంటుంది, లోపలికి వచ్చేటప్పుడు కూడా దీవెన ఉంటుంది. అందుకని ఈ అన్ని ఆచారాలు కాదు, కానీ దేవుడు మనకు కావాలి. 147వ కీర్తనలో ఏమంటున్నాడు? ఇప్పుడు ఆ గుమ్మముల గడియలను దేవుడు ఏం చేస్తానంటున్నాడు? బలపరచాడు. ఈ గుమ్మలు బలంగా ఉంటాయి. తర్వాత మరి ఇంకేమంటాడు? నీ మధ్య పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, ఆశీర్వాదం. తర్వాత నీ సరిహద్దుల్లో సమాధానం కలిగించేవాడు ఆయన. మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు ఆయన. కాబట్టి ఇది మనం ఎందుకు పెట్టుకుంటారు, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే అపవిత్రత పోవాలి, పవిత్రతగా ఉండాలి, ఇట్లాంటి ఆశీర్వాదాలు ఉండాలి అని చెప్పేసి అందరూ కూడా చేసేది దేవుని యొక్క నియమం. అయితే మనం ఏం చేస్తామంటే తెలియక ఇలా అవి ఏం చేస్తారు, ఆకులు కడతాం. ఆకులు ఎందుకు పెట్టేది? ఆకులు ఎందుకు కడతారంటే చాలా మంది వచ్చినప్పుడు అది ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ మనకు రాకుండా, వాళ్ళు పీల్చిన కార్బన్ డైఆక్సైడ్ మనకు రాకుండా దాన్ని అది సేకరిస్తాయని. అంతేగాని దానివల్ల ఏమి శుభం జరగదు. పసుపు అది కూడా ఏంటంటే జనాలు వస్తారు పోతారు కాబట్టి ఇప్పుడు అది దాచేటప్పుడు అటు వీళ్ళ కాళ్ళది మనకు వచ్చిద్దని, మన ఇంట్లోకి వచ్చిద్దని గడపకు రాస్తారు, వాళ్ళకు కూడా రాస్తారు, రాసుకున్నామా మా ఇంట్లో ఎందుకు అపవిత్రం చేస్తారు ఇది. అంతేగాని దీనివల్ల ఏమీ కాదు. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ప్రతి వస్తువు కూడా దేని చేత శుద్ధి చేయబడుతుంది? ఆయన రక్తం చేత. చూడు హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన 9వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ అంటాడు 19-20 వచ్చిన ధర్మశాస్త్రము మోషే, ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రెబొచ్చుతోనూ నిస్సోపుతోనూ కోడిల యొక్క మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించింది. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించింది. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినవి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పదు. అన్నిటి మీద ఏం ప్రోక్షించాలి? అన్నిటి మీద రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ రక్తం ద్వారా ఏం జరుగుతుందంటే శుద్ధి చేయాలి. అప్పుడు పాత నిబంధనలో ఎడ్లు గొర్రెలు వదిలించి ఆ రక్తాన్ని వెళ్ళారు. ఇదే నిబంధన రక్తం అంటారు. ఇప్పుడు కొత్త నిబంధన రక్తం ఏంటి? యేసుక్రీస్తు రక్తం. అందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. కాబట్టి రక్తంతో మన ప్రతి పాప దోషం కడగబడుతుంది, మన హృదయాలు కూడా కడగబడతాయి, మన జీవితాలు బాగుపడతాయి, మనం కూడా ఆశీర్వదించబడతాం, సమాధానం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. లేకపోతే ఇక వేరుగా డబ్బులు వచ్చినా దొరకదు, ఇంకేం చేసినా ఈ శాంతి సంతోషాలు ఆనందాలు దొరకవు. కాబట్టి యేసు ప్రభువును వేడుకుంటే పాపం క్షమించబడుతుంది, యేసు ప్రభు రక్తం కోరుకుంటే శుద్ధి చేయబడుతుంది, యేసు ప్రభు ద్వారా మరి మనం సమస్తము శుద్ధీకరించబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ గుమ్మములు గడియలు దేవుడు మరి శుద్ధీకరించాలి, బలపరచాలి, ఆశీర్వదించాలి. తర్వాత లోపలికి వచ్చినప్పుడు పోయినప్పుడు దీవెన దొరకాలి. అట్లాగే మంచి గోధుమలతో తృప్తిపరచాలి, సమాధానము. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహించాలి. ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన మోకరించండి. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ రీతిగా మీరు మమ్మల్ని ప్రేమించారు,
తండ్రి మరి మీరు జ్ఞాపకం చేసుకొని కృపించి ఏం చేసి ప్రభా మరి ఇక్కడ మరి ప్రభా స్థలము ఇచ్చి ప్రభా మరి 1964లో ఇక్కడ ప్రభా మరి తండ్రి స్థలం ప్రభా మరి బిడ్డలకు ఇచ్చారు. అంతకుముందే పని ప్రారంభించారు. అక్కడ నుండి అతను ఒక చిన్న మందిరం, ఆ తర్వాత ప్రభా మరి తండ్రి ఈ యొక్క మరి విశాలమైనటువంటి మందిరం నిర్మాణం చేసుకోవడానికి, అలాగే ఇక్కడ మరి ప్రభా మరి తండ్రి ఆయన మరి అక్కడ పని చేయడానికి మీరు సహాయం చేశారు. అయితే 7 దినాల్లో ప్రభా కృపించి మీ చిత్తంలో సేవకుని మరి ఇక్కడ షాలేము ప్రార్థన మందిరం సేవకుని గృహం నా తండ్రి మరి ప్రారంభించడానికి సహాయం చేశారు. మరి పునాది వేసే విషయాల్లో ప్రభా మరి తండ్రి మీరు సహాయం చేసేందుకై వేలాది వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. ప్రభా మరి తండ్రి మరి దర్వాజు మరి ఇప్పుడు ద్వారాలు నిలుపుచుండగా ప్రభా మరి తండ్రి ఇంతవరకు సహాయం చేసి నడిపించారు. అయా ఈ ద్వారమును జ్ఞాపకం చేసుకోండి. గొర్రెలకు ద్వారమును నేనే అని చెప్పారు. ఈ యొక్క ద్వారమున మరి ప్రవేశించినప్పుడు దీవెన, బయటకు వచ్చినప్పుడు దీవెన అని చెప్పారు. ఈ గుమ్మములను గడియలను బలపరుస్తానని బలపరచారు. అయ్యా అంతకు ముందుగా ఈ యొక్క ప్రభా ద్వారములను, కిటికీలను ప్రభా మరి తండ్రి సమస్తమును మరి మీరే ప్రభా మరి తండ్రి మరి కృప చూపించి శుద్ధీకరించండి. రక్తాన్ని ప్రోక్షించండి. సేవా పాత్రలు గుడారం మీద, సేవా పాత్రలు అన్నిటి మీద రక్తాన్ని ప్రోక్షించండి. శుద్ధీకరించండి. యావత్తును మీరు తొలగించండి. అంతేకాదు మీ యొక్క మరి భూముల గడియలను బలపరచండి. ప్రభావ కిటికీలు మీరు బలపరచండి. వెంటిలేటర్లు బలపరచండి. అలాగే ప్రభావం అన్నిటి కూడా మీరు చక్కగా ప్రభావం చేయడానికి మన బిడ్డలకు శుభద ఇచ్చి అట్లాగే ఆశీర్వాదం దయచేయండి. గుమ్మములో ప్రవేశించేవారు, ఈ గుమ్మములో బయటకు వచ్చేవారు ప్రభా ఈ గుమ్మముల ద్వారా మరి లోపలికి వెళ్ళినప్పుడు సమాధానం దయచేయండి. బయటకు వచ్చినప్పుడు సమాధానం దయచేయండి. అయ్యా ఎలాంటి జగడములు మరి క్రోధములు కక్షలు లేకుండా ప్రభా సహాయం చేయండి. ప్రభా మరి చుట్టూ మరి సరిహద్దుల్లో సమాధానం ఇచ్చేది ప్రభా మంచి గోధుమలతో మరి తృప్తిపరుస్తానని శ్రమించారు. ప్రభా మరి మంచి గోధుమలతో ప్రభా మరి నీతిమంతుని గృహం గొప్ప ధనని ప్రభా కనుక అలాగూ ప్రభా మరి తన సమృద్ధి క్షేమం దయచేయండి. లోపల ప్రభా మరి ప్రవేశించినటువంటి వారు మరి ప్రభా చక్కటి విశ్రాంతి, నెమ్మది మరి కలుగుతుంది. అట్లాగే ప్రభావాన్ని లోపల మంచి పదార్థాలు మరి ప్రభా మరి తృప్తి, ఆనందం కలుగుతుంది. విశ్రాంతి కలగడానికి, ప్రభా నెమ్మది కలగడానికి సమస్తము వేడుకుంటూ ప్రభా ఈ ద్వారము మీరే ప్రభా మీ ద్వారానే మాకు ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక ఇక్కడ చేరువచ్చిన బిడ్డలు మరి దాస్ బ్రదరు, జాన్ బ్రదరు, అట్లాగే శ్రీరామ్, భాస్కర్, మరి జాన్ బ్రదరు, భార్య, ఈ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వాక్యం విన్నారు. మీ ద్వారానే సమస్తము చక్కగా జరుగుతుంది కాబట్టి మీ అందరూ విశ్వాసం ఇచ్చి రక్షణ పొందుతూ వారికి సహాయం చేయమని, ఈ పనిలో కృపయమని, ఇంకా బెడ్రూమ్లో పెట్టి మరి ద్వారం కొరకు, అట్లాగే టాయిలెట్స్ పెట్టే ద్వారములు, అలాగే కిటికీలన్నింటినీ కూడా శుద్ధీకరించండి. మరి వేడుకు మీ చేతులకు అప్పగించి రక్షించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కార్యముల సహవాసం ఇక్కడ చేరువను సర్వ పరిశుద్ధులకు ఈ కట్టుబడి చేసే బిడ్డలకు సదా తోడండి కాపాడును. ఆమేన్. ఏ తీసుకురమ్మ జనం